భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. తహసీల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో పాటు అంబేద్కర్ సంఘ నాయకులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా జయోత్సవాలు జరిపారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో కలెక్టర్ యాస్మిన్ బాషా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా వివిధ సంఘాల పెద్దలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో విపక్షతకు గురి అయ్యి వారు పోరాడి మనకి కాన్స్టిట్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏదైతే ఫలాలు ప్రతి ఒక్కళ్ళు డిప్రెస్డ్ కమ్యూనిటీ, అదేవిధంగా ఉమెన్ ఎస్పెషలీ చాలామందికి తెలియదు దట్ అంబేద్కర్ గారు ఉమెన్ రైట్స్ కోసం అప్పుడే పోరాటం చేయడం జరిగింది. ప్రాపర్టీలో రైట్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి దగ్గర కూడా వర్క్ గురించి ఎన్ని గంటలు పనిచేయాలి, అదేవిధంగా ప్రెగ్నెన్సీ లీవ్ ఎవరు ఆలోచన చేయని విధంగా వారు ఆలోచించి ఈరోజు ఏదైతే ఫలితాలు, అదేవిధంగా ఫలాలు ఏదైతే మనం అనుభవిస్తున్నామో అంతా కూడా వాళ్ళ దయ అని మనం అనుకోవాలి. అదేవిధంగా వారు ఏదైతే ఒక సమాజం కోరారో ఆ సమాజానికి మనం అందరం కూడా ఆ సమాజాన్ని తీసుకురావాల్సిందిగా వారు ఏదైతే ఆశపడ్డారో దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఈ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం పనిచేస్తూ ఏదైతే స్కీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి చేరే విధంగా డిపార్ట్మెంట్ అందరూ కూడా పనిచేసే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధన్యవాదాలు. చాలామంది పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఐడిఓసిలో కూడా పెద్ద కార్యక్రమం